హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. రేపటి నుండి అమలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్‌డెప్త్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన శుభవార్తను ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ రేపటి నుండి ఆచరణలోకైతే తీసుకొని రాబోతున్నాయన్నమాట. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఎంతో మేలు చేకూరనుంది. పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి సంబంధించి రేపటి నుండి ఒక సరికొత్త మార్పయితే మొదలు కానబోతోందన్నమాట. ఇది వారి దైనందిన ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేయడమే కాకుండా వారిపై ఉన్నటువంటి అదనపు భారాలను తొలగిస్తుంది. మన సమాజానికి ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత ప్రయోజకరమైన పథకాన్ని రేపటి నుండి అయితే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నూతన విధానంలో భాగంగా పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ ఉంచాలనే కఠినమైన నిబంధనను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు బ్యాంకులు కీలక ప్రకటన అయితే చేశాయి. అంటే ఇకపై మీ ఖాతాలో సున్నా అంటే ఏమి లేకపోయినా ఎటువంటి జరిమానా అనేది పడదు. ఇది ఒక విషయం. అలాగే అంతేకాకుండా బ్యాంకులు సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వసూలు చేసేటటువంటి ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీల నుండి కూడా పెన్షనర్లకు పూర్తి మినహాయింపు అయితే లభించనుంది. దీనివల్ల ఖాతాల్లో జరిగే ప్రతి మార్పును వారు ఉచితంగా తెలుసుకోవచ్చు. పెన్షనర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువలో చేయాలనే ఉద్దేశ్యంతో కొత్త ఏటీఎం కార్డుల జారీకి సంబంధించి సో, వసూలు చేసే రుసుమును కూడా పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. ఇది వృద్ధులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఈ సదుపాయాలన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షనర్లకు కూడా చేరేలాగా బ్యాంకులు ప్రత్యేక కార్యాచరణను అయితే రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారంగా వయసు మళ్ళినటువంటి పెన్షనర్లకు బ్యాంకు కార్యాలయాల్లో ప్రాధాన్యత ఇచ్చి, వారికి మెరుగైన మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చారు. పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి వివిధ అంశాలపైన జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో బ్యాంక్ అధికారులు సానుకూలంగా స్పందించడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో విశ్రాంత ఉద్యోగుల జీవితం మరింత సౌకర్యవంతంగా మారబోతోందనైతే అర్థమవుతోంది. మరి ఈ యొక్క సానుకూల నిర్ణయాల పట్ల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఇది పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని మరియు ఆర్థిక భద్రతను పెంచే చర్య అని కొనియాడారు. ఈ నూతన మార్పు వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు బ్యాంకింగ్ సేవలపై మరింత నమ్మకం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త చెబుతూ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ కూడా ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఇది వారిని అనేక ప్రయాసల నుంచి తప్పించనుంది. ముఖ్యంగా పెన్షన్ పొందేవారు ప్రతి ఏటా తాము జీవించే ఉన్నామని నిరూపించుకోవటానికి సమర్పించే లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఇకపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపై డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ పద్ధతి ద్వారా పెన్షనర్లు తమ ఇంటి నుండి లేదా సమీపంలోని కేంద్రాల నుండి సులభంగా తమ వివరాలను అయితే నమోదు చేసుకునే అవకాశం అనేది అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల సాంకేతిక కారణాలతో లేదా సర్టిఫికేట్ సమర్పించలేదు అనేటటువంటి సాకుతో ప్రతి నెల వచ్చే పెన్షన్ ఆగిపోతుందేమోనని భయం ఇకపై పెన్షనర్లకు ఉండకూడదు. గతంలో వృద్ధులు పెన్షన్ కోసం బ్యాంకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ పద్ధతిని అమల్లోకి తీసుకురావడంతో ఆ యొక్క అవస్థలన్నీ తీరనున్నాయన్నమాట. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క కొత్త ఆదేశాలు పెన్షనర్ల జీవితాల్లో ఒక పెద్ద ఊరటను కల్పిస్తూ వారి విశ్రాంత జీవితాన్ని సుఖమయమైతే చేస్తున్నాయి. మరి గతంలో ప్రతి ఏటా నవంబర్ నెల వచ్చిందంటే చాలు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి బ్యాంకుల్లో గంటల తరబడి ఆరోగ్యానికి కూడా నిలబడాల్సి వచ్చేది. ఇది వారి ఆరోగ్యానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది.
ఇప్పుడు అటువంటి ఇబ్బందులేమీ లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతో సరళంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలాగా నిబంధనలను సడలించడం నిజంగా గర్వించదగ్గ విషయమే. ఈ సరికొత్త అప్డేట్ వల్ల 78 లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నిండటమే కాకుండా పెన్షనర్లు తమ హక్కులను గౌరవంగా పొందే అవకాశం అయితే కలిగింది. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే కనీస నిల్వ మినహాయింపు, అంటే పెన్షన్ ఖాతాల్లో ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి ఫైన్‌లు ఉండవు. ఉచిత సేవలు, సో ఎస్ఎంఎస్ ఛార్జీలు మరియు ఏటీఎం కార్డు ఛార్జీలు పూర్తిగా రద్దు చేశారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ప్రతి ఏటా నవంబర్‌లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు. 78 లక్షల మందికి ప్రయోజనం. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నిరంతర పెన్షన్, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సులభతరం కావడం వల్ల పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అనేది తప్పుతుంది. దీంతో పాటు మెరుగైన బ్యాంకింగ్ సేవలు, బ్యాంకుల్లో పెన్షనర్లకు ప్రత్యేక ప్రాధాన్యత మరియు వేగవంతమైనటువంటి సేవలుంటాయి. సో, ఇందులో మీకు ఏం నచ్చిందనేది తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.